ఈ పెళ్లికూతురు తన మావయ్యగారి కాళ్లు మొక్కడానికి వెళ్ళినప్పుడు ఆయన తన కాలికి ఒక చీటీని దాచి ఉంచారు. అందులో వీడికి కట్నం డబ్బులు ఇవ్వకండి, వీడు నంబర్ 1 మోసగాడు అని రాసి ఉంది. అదే సమయంలో పెళ్లికొడుకు, నాన్న ఈమెను లోపలికి తీసుకువెళ్ళండి, లేకపోతే పొరుగువారి దృష్టి పడుతుంది అని అంటాడు. ఆ తర్వాత పెళ్లికూతురు లోపలికి వెళ్లి తన మావయ్యగారిని అడుగుతుంది. మావయ్యగారు, ఆ సమయంలో మీరు గేటు దగ్గర మీ కాలిపై అలా ఎందుకు రాసుకున్నారు అని. దానికి మావయ్యగారు, అమ్మా, నేను నిజం చెబుతున్నాను. నా కొడుకు నంబర్ 1 మోసగాడు. వాడు నీలాంటి ఎందరో అమ్మాయిలను తన ప్రేమవలలో దించి పెళ్లి చేసుకుని వారి దగ్గర కట్నం తీసుకుని వదిలేశాడు. వారి జీవితాలను నాశనం చేశాడు. నేను వాడి ప్రవర్తనతో విసిగిపోయాను అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి, సరే మావయ్యగారు, మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్, ఈసారి వీడికి సరైన బుద్ధి చెబుతాను అని అంటుంది. ఆ తరువాత పెళ్లికొడుకు తన స్నేహితుడితో కలిసి కట్నం డబ్బులు తీసుకోవడం కోసం తన బావమరిది కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో అతను డబ్బులు తీసుకుని అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇక చివరగా కట్నం అడిగిన నేరానికి గాను పోలీసులు వారిద్దరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తారు.